అసలు వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ PCOS? 2 issues ఉంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అవుతుంది. ఏ 2 issues? పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్, ఆండ్రోజన్ ఎక్సెస్, మగవారికి ఉండే హార్మోన్ ఆడవారికి ఉంటే. Most of the teen moms will be worrying these days, that is early menarche. ఎందుకంటారు? ఐ వుడ్ రికమెండ్ ఆల్ మదర్స్ టు స్టాప్ యూజింగ్ ప్లాస్టిక్స్ ఫర్ దేర్ డాటర్స్. అమ్మకి తొందరగా వస్తే పాపకి తొందరగా వచ్చే అవకాశం చాలా ఉంటుంది. ఇంట్లో పరిస్థితులు బాగలేకపోతే ఆ స్ట్రెస్ పిల్లల మీద పడుతుంది. స్క్రీన్ చాలాసేపు ఎక్కువ చూస్తుంటే ఆల్ దిస్ విల్ కాజ్ కార్టిసాల్ రిలీజ్ ఫ్రమ్ ద బ్రెయిన్. సో స్క్రీన్ టైం ఎక్కువ ఉన్నా కూడా తొందరగా పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంది. ఫర్టిలిటీలో లీన్ PCOS ఇస్ ద వర్స్ట్ నైట్ మేర్. ఎక్కువ డ్రగ్ ఇస్తే చాలా ఫాలికల్స్ వచ్చేస్తే, తక్కువ డ్రగ్ ఇస్తే రెస్పాండ్ కాదు, మళ్ళీ ఇన్సులిన్ వస్తుంది. సో ఇప్పుడు బాడీలో ఏమైంది, బ్లడ్ లో గ్లూకోజ్ ఎక్కువ ఉంది, ఇన్సులిన్ ఎక్కువ. సో దిస్ ఈ హై ఇన్సులిన్ లెవెల్స్ విత్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ పాలిసిస్టిక్ ఓవరీస్. చాలా మందికి మీరు వెయిట్ తగ్గాలి అని అంటే నేను అది చూసుకుంటాను మేడం, మీరు క్రీమ్స్ ఇవ్వండి, మీరు కెమికల్ పీల్స్ చేయండి అని అంటూ ఉంటారు. ఐ ఆబ్వియస్లీ రిఫర్ దెమ్ టు డెర్మటాలజిస్ట్ ఇఫ్ దే వాంట్, బట్ ఎంత చిన్న 2 చేంజెస్తో దర్ లైఫ్ విల్ బి సో డిఫరెంట్. అది కానీ అది మనం చెప్తే కాదు, మీరు అన్నట్టుగా ఇట్ షుడ్ గెట్ ఫ్రమ్ విదిన్ దెమ్. చాలా మంది ప్రెగ్నెంట్ అండ్ డెలివర్డ్ పేషెంట్స్ స్ట్రెచ్ మార్క్స్ గురించి థౌజండ్స్ ఆఫ్ రూపీస్ ఆయిల్స్ మీద స్పెండ్ చేస్తారు. నిజం చెప్పండి, అవి పనిచేస్తాయా? స్ట్రెచ్ మార్క్ ఆయిల్స్ అనేవి స్ట్రెచ్ మార్క్స్ తగ్గించడానికి పనిచేస్తాయి. బట్ యాజ్ అ డర్మటాలజిస్ట్ నేను రోజు చాలా స్కిన్ ఇష్యూస్ లింక్ టు హార్మోనల్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాను. సో టుడే ఐఎమ్ విత్ సమ్వన్ హూ అండర్స్టాండ్స్ హార్మోన్స్ ఇన్సైడ్ అవుట్. దట్ ఈస్ ఆ డాక్టర్ నర్మదా కటకం గారు, హూ ఈస్ అ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ gynecologist. She has helped countless women dealing with their hormonal issues and fertility concerns. And she is founder of Genesis Fertility and Laparoscopic Center. Hello ma'am, how are you? Hi Pratyusha, I'm very good. How are you? I'm good. To start with, a very common scenario we keep seeing in our OPD, that is patient comes with a lower face acne, అంటే జా లైన్లో ఎక్కువగా యాక్నీ ఉండటం, అండ్ టాపికల్ ట్రీట్మెంట్స్ ఎంత ఇచ్చినా కూడా చాలా రెసిస్టెంట్గా ఉంటుంది ఒక్కొక్కసారి. వెన్ వి డిగ్ డీపర్, PCOSతో లింక్ ఉందని తెలుస్తుంది. అసలు వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ PCOS? వెరీ కామన్ ప్రాబ్లమ్ అండ్ వెరీ సింప్లీ ఎక్స్ప్లెయిన్డ్. PCO ఇస్ పాలిసిస్టిక్ ఓవరీస్. PCOS ఇస్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే స్కాన్లో పాలిసిస్టిక్ ఓవరీస్ కనపడతాయి అంతే. దానికి తోడు 2 issues ఉంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అవుద్ది. ఏ 2 issues? పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్, ఆండ్రోజన్ ఎక్సెస్, మగవారికి ఉండే హార్మోన్ ఆడవారికి ఉంటే. ఇది ఉన్నందుకు ఏమవుతుంది, మీరు చెప్పిన యాక్ని, ఎక్సెస్ హెయిర్, ఈ టెంపరల్ బాల్డ్నెస్, మేల్ టైప్ ఆఫ్ బాల్డ్నెస్, ఇవన్నీ వస్తాయి. ఇంకొకటి ఏమవుతుంది, బ్లడ్ టెస్ట్ చేసి చూస్తే ఈ మేల్ హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి. ఏంటవి? టెస్టోస్టిరాన్, DHEA. సో పాలిసిస్టిక్ ఓవరీస్ ఇస్ ఓన్లీ పాలిసిస్టిక్ ఓవరీస్. Polycystic ovarian syndrome is polycystic ovaries, period irregularities, and all these androgen excess. ఈ ఆండ్రోజన్ ఎక్సెస్ వల్ల మనకి ఈ ఆండ్రోజన్ ఎక్సెస్ వల్ల హెయిర్ థిన్నింగ్ అంతా కూడా ఎగ్జాక్ట్లీ. ఓకే, ప్రతి PCOS పేషెంట్ కూడా ఇర్రెగ్యులర్ మెన్సెస్ మ్యాండేటరీగా ఉంటుందా, లేకపోతే ఒక్కొక్కసారి రెగ్యులర్ పీరియడ్స్తో కూడా ప్రెజెంట్ అవ్వచ్చా? అస్సలు ప్రతి PCOకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుంది. చాలా మందికి పీరియడ్స్ వచ్చేస్తాయి, ప్రెగ్నెన్సీస్ అయిపోతే, డెలివరీస్ అయిపోతే, ఏదో ప్రాబ్లంతో స్కాన్ చేస్తే పాలిసిస్టిక్ ఓవరీస్ కనపడతాయి. సో పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళంతా నాకేమో అయిపోద్దేమో, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి, నాకు మొటిమలు వస్తే అస్సలు భయపడొద్దు. రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే వాళ్ళకి ఈ ఆండ్రోజన్ ఎక్సెస్ ఉండదు. ఓకే, దట్స్ ఇట్. రెగ్యులర్ పీరియడ్స్ వస్తే ఓన్లీ ఓవరీస్, నో సిండ్రోమ్. ఓకే ఓకే. మనకి ఈ PCOS అనే దానికి కంపల్సరీ మెడికేషన్ వాడాల్సిందేనా, లేదంటే ఇంకేదైనా ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయా? 2 options. చాలా మంది యంగ్ గర్ల్స్ వస్తారు నా దగ్గరికి. యంగ్ అంటే 20s అండ్ లేట్ టీనేజర్స్ అట్లా. పీరియడ్స్ రెగ్యులర్గా రావట్లేదు, యాక్నీ ఉన్నాయి, ఏం చేయమంటారు అని ఆల్వేస్ ఆస్క్ దెమ్. ఏం కావాలి? టెంపరీ షార్ట్ కట్ కావాలా, లాంగ్ టర్మ్ మీరు బాగుండేటట్టు కావాలా? లక్కీలీ మోస్ట్ గర్ల్స్ ఆర్ సెన్సిబుల్, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ అడుగుతారు. 2 చేయాలి వాళ్ళు. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, కార్బోహైడ్రేట్స్ తగ్గించి తినాలి. ఇంత పెద్ద ప్రాబ్లమ్కి ఈ 2 issues లైఫ్ స్టైల్ లాగా వాడుకుంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ పాలిసిస్టిక్ ఓవరీస్, జనరల్ హెల్త్ కూడా బాగుంటుంది. అండ్ దే హ్యావ్ టు కంటిన్యూ. ఎక్కడన్నా బ్రేక్ వస్తే రీసెట్ చేయాలి మళ్ళీ. దే డోంట్ నీడ్ టు పానిక్. ఏమైనా జబ్బు పెరిగిపోయింది అనుకోకర్లేదు, దే గో బ్యాక్ టు ఎక్సర్సైజ్ అండ్ డైట్ అగైన్. ఓకే, దాని సివియరిటీని బట్టే మెడికేషన్ ఇస్తూ ఉంటారు మీరు. సో వెన్ డూ ఐ గివ్ మెడికేషన్? దిస్ సంబడి లెట్స్ సే 28-30, దే బీన్ ట్రైయింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు వచ్చేసి నాకు ప్రెగ్నెన్సీ కావాలంటే నేను వెళ్ళేసి లైఫ్ స్టైల్ మార్చుకుని రామంటే ఇంకో సంవత్సరం గడిచిపోద్ది దాంట్లో. దోస్ పీపుల్ వీ హెల్ప్ విత్ హార్మోన్స్, రియలీ నీడ్ మెడికేషన్. యా, అప్పుడు పీరియడ్స్ రెగ్యులర్ కావడానికి, ఎగ్స్ రిలీజ్ కావడానికి మెడికేషన్. ఓకే, కొన్నిసార్లు సివియర్ యాక్నీ ఉన్నప్పుడు, వెన్ ఇట్ ఈస్ లింక్ టు PCO ఆర్ ఆండ్రోజన్ ఎక్సెస్ ఉన్నప్పుడు మనం బర్త్ కంట్రోల్ పిల్స్ అలా ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ కండిషన్స్తో మేము మీకు రెఫర్ చేసినప్పుడు అలాంటి వాళ్ళలో మీరు మెడికేషన్ ఇవ్వడానికి
చూస్తారా, లేదంటే ఓన్లీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో ఫస్ట్ ట్రై చేసి తర్వాత మెడికేషన్కి వెళ్దాము అని చెప్తారా? See, for me, when it's concerned to periods or fertility, that's my specialty, I deal with it. ఓకే ఓకే. నాకు పీరియడ్స్ రెగ్యులర్గా రావాలి అంటే 2 ఆప్షన్స్ ఇవ్వచ్చు నేను. నెలంతా 21 days వేసుకోవడానికి టాబ్లెట్స్ ఇవ్వచ్చు, లేకపోతే లాస్ట్ సెకండ్ హాఫ్లో 10 days వేసుకోవడానికి ఇవ్వచ్చు. అది ఫర్ రెగ్యులర్ పీరియడ్స్. కానీ లేదు ప్రెగ్నెన్సీ రావాలంటే దాని మెడికేషన్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఇచ్చే మెడికేషన్తో ఓవులేషన్ ఆగిపోద్ది. ఇట్ వర్క్స్ లైక్ కాంట్రసెప్టివ్. సో ఆబ్వియస్లీ నేను పిల్లలు కావాలని వస్తే పిల్లలు ఇవ్వడానికి రాదు, వాళ్ళకి ఓవులేషన్ ఇండక్షన్ ఏజెంట్స్ అని ఉంటే అవి ఇస్తాను. ఓకే ఓకే. కానీ యాక్ని అని అంటే మళ్ళీ మీకు పంపించేస్తాను. దట్స్ నాట్ మై యా. ఓకే ఓకే. సో మేము ఒక్కొక్కసారి ఏంటి అని అంటే ఇఫ్ ఇట్ ఈస్ వెరీ సివియర్, నాట్ రెస్పాండింగ్ టు ఎనీ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్, దెన్ వీ స్టార్ట్ బర్త్ కంట్రోల్ పిల్స్. అంటే ఆఫ్టర్ సీయింగ్ WHO చెకప్ అంతా చేసిన తర్వాత, చెక్ లిస్ట్ చూసుకున్న తర్వాత వి గివ్ బర్త్ కంట్రోల్ పిల్స్. బర్త్ కంట్రోల్ పిల్స్ అనగానే యూజువలీ కొంచెం హెజిటేషన్ ఉంటుంది క్లయింట్స్లో, ఇదేమైనా లాంగ్ టర్మ్ ఫర్టిలిటీని ఎఫెక్ట్ చేస్తుందా ఫ్యూచర్లో అని చెప్పేసి, దానికి మీరేమంటారు? అస్సలు భయపడద్దు. వాట్ ఈస్ ప్రయారిటీ? మొట్టమొదటి తగ్గడం ప్రయారిటీ, ఫీలింగ్ గుడ్ ప్రయారిటీ, అది ప్రయారిటీ అని గుర్తుపెట్టుకోవాలి. అండ్ దే హ్యావ్ టు రిమెంబర్, కీబోర్డ్లో ఒక పాజ్ బటన్ ఉంటుంది, ఒక డిలీట్ బటన్ ఉంటుంది. బర్త్ కంట్రోల్ పిల్స్ ఆర్ ఓన్లీ పాజ్, దే డు నాట్ డిలీట్ ఎనీథింగ్. ఓ 2-3 months లో మళ్ళీ సైకిల్స్ రిటర్న్ అయితే అన్ని హార్మోన్స్ నార్మల్. లాంగ్ టర్మ్ ఫర్టిలిటీ మాత్రం ఏమీ ఎఫెక్ట్ అవ్వటం ఉండదు. బట్ సంథింగ్ హ్యాపెన్స్. ఏంటి, అండర్లైన్ థైరాయిడ్ కానీ పాలిసిస్టిక్ ఓవరీస్ కానీ ఉంటే బర్త్ కంట్రోల్ పిల్స్ ఉన్న నాళ్ళు రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేస్తాయి. ఆపేసిన తర్వాత రెగ్యులర్గా రావు. ఈ పిల్ మూలంగా రావట్లేదని భయపడతారు వాళ్ళు, కానీ పిల్ మూలంగా కాదు, వాళ్ళ అండర్లైన్ ప్రాబ్లం ఈ మూలంగా సర్ఫేస్ అయిపోతుంది. కాబట్టి ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ టు ఫైండ్ అవుట్ దట్ దే షుడ్ నాట్, నోబడీ నీడ్స్ టు వరీ అబౌట్ టేకింగ్ పిల్స్ ఫర్ యాక్ని. ఓకే ఓకే. అండ్ ఇంకొక ఇష్యూ ఏంటంటే PCOS అనగానే చాలా మంది భయపడే విషయం ఏంటంటే ఇది పర్మనెంట్గా ఉంటుంది, అసలు అది PCOS అనేది క్యూరబులా? ఫస్ట్ థింగ్ దే హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్స్ నాట్ ఎ డిసీజ్. ఓకే. బుక్ ఉంది, కళ్ళు ఉన్నాయి, వద్దనుకుంటామా, ఆకలి హ్యాబిట్స్ ఉంటాయి, ఆకలి ఉంటుంది, ఊపిరి తీసుకుంటాం. పాలిసిస్టిక్ ఓవరీ ఇస్ అ పార్ట్ ఆఫ్ దేర్ బాడీ. దాన్ని యాక్సెప్ట్ చేసేస్తే ప్రాబ్లం ఉంటుంది. ఎప్పుడు ప్రాబ్లమ్? వెన్ ద పీరియడ్స్ ఆర్ డిలేడ్, వెన్ దే హ్యావ్ యాక్ని ఆర్ హిర్సుటిజం. ఆ రెండు లేకపోతే ప్రాబ్లమే లేదు కదా. మెమరీలో ఉంచుకోవాలి అంతే, దాన్ని రోజు తోడుకుని బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు. అసలు కొంతమంది రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి వాళ్ళకి, బట్ దే హ్యావ్ వెరీ థిక్ హెయిర్. ఈ మేల్ ప్యాటర్న్లో చిన్న అప్పర్ నెక్ మీద చాలా థిక్ హెయిర్ ఉంటుంది. వెన్ వీ డూ ఎ స్కాన్, ఒక్కొక్కసారి స్కాన్లో కూడా సిస్ ఉండవు. సో బట్ సిమ్టమ్స్ మాత్రం ఇట్ విల్ బి లైక్ ఆండ్రోజన్ ఎక్సెస్ ఉన్నట్టుగా, టెస్టోస్టెరాన్ కూడా ఆల్మోస్ట్ విత్ ఇన్ లిమిట్స్ ఉంటూ ఉంటాయి. బయోకెమికలీ వి సీ లైక్ దట్, కానీ సిమ్టమాటికలీ దే హ్యావ్, అంటే సిస్ స్కాన్లో కనిపించకపోయినా కూడా PCOS ప్రెజెంటేషన్ ఏమైనా ఉండే ఛాన్స్ ఉంటుందా? వెరీ గుడ్ క్వశ్చన్. దెర్ ఆర్ 3 things. ఒకటి స్కాన్లోసిస్, ఒకటి ఫిజికల్ యాక్ని అండ్ హిర్సుటిజం, ఒకటి బయోకెమికల్గా ఆండ్రోజన్. ఈ మూడిట్లో ఏ 2 ఉన్నా కూడా పాలిసిస్టిక్ ఓవరీస్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సో ఓవరీస్లో నార్మల్గా ఉన్నా కూడా పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ ఆండ్రోజన్ ఎక్సెస్ సిమ్టమ్స్ ఆఫ్ యాక్ని, హిర్సుటిజం అండ్ అకాంథోసిస్ అట్లాంటివి ఉంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనొచ్చు. కానీ ఈ మూడిట్లో ఒకటే ఉంటే, లైక్ పీరియడ్ రెగ్యులర్గా ఉన్నాయి, స్కాన్లో నార్మల్ ఉంది, బట్ ఆండ్రోజన్ ఎక్సెస్ ఉందంటే డెఫినెట్గా వై ఇస్ ఆండ్రోజన్ ఎక్సెస్ అని ఎండోక్రైనాలజిస్ట్తో చూపించుకోవడం బెటర్. జస్ట్ ఎక్సెస్ హెయిర్ ఉందని తీసేయడం కాకుండా వై ఇస్ ద ఆండ్రోజన్ ఎక్సెస్, దాని సోర్స్ ఏంటి, అడ్రినల్ లైక్ ఇక్కడ నుంచి వస్తుందా, తప్పకుండా ఇవాల్యుయేషన్ చేయించాలి. అండ్ సమ్టైమ్స్ ప్రొలాక్టిన్ ఎలివేషన్ ఉన్నా కూడా కొంచెం పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళకి కొంత థైరాయిడ్ అండ్ కొంత ప్రొలాక్టిన్ ఎలివేటెడ్ ఉండే అవకాశం ఉంటుంది. ఈవెన్ ఇఫ్ యూ సీ ఎ ప్రొలాక్టిన్ ఎలివేటెడ్, మేక్ షూర్ దే డోంట్ have polycystic ovaries. ఓకే. అండ్ చాలా మంది అమ్మాయిలు PCOS అనగానే భయపడే విషయం ఫర్టిలిటీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని. PCOS ఉంటే ప్రెగ్నెంట్ అవ్వలేరా, ఫర్టిలిటీ ఎఫెక్ట్ అవుతుందా చాలా, దాని గురించి ఏమంటారు? ఎనీబడి హూ ఆర్ హ్యావింగ్ రెగ్యులర్ పీరియడ్స్ నీడ్ నాట్ వరీ అబౌట్ ఫర్టిలిటీ. రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చిన వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవుతుంది, ఫర్టిలిటీ నార్మల్ ఛాన్సెస్ లైక్ ఎనీబడి వితౌట్ PCOS. ఎవరు భయపడాలి? ఒబీస్ ఉన్నా, రెగ్యులర్ పీరియడ్స్ రాకపోయినా, రెగ్యులర్ పీరియడ్స్ రాకపోతే ఎగ్ రిలీజ్ కాదు, ఎగ్ రిలీజ్ కాకపోతే ప్రెగ్నెన్సీ రాదు. వాళ్ళు మాత్రం తప్పకుండా గైనకాలజిస్ట్ని కలవాలి. ఓకే. సో ఇప్పుడు మనకి ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అని మనం మాట్లాడుతున్నాము. సో అసలు వాట్ ఈస్ రెగ్యులర్ సైకిల్? రెగ్యులర్ సైకిల్ అంటే ఏంటి? 30 daysకి వస్తాయినా, 25 daysకి వస్తాయినా? వాట్ ఈస్ రెగ్యులర్ సైకిల్ అండ్ ఎన్ని డేస్ బ్లడ్ ఫ్లో ఉంటే అది కరెక్ట్? 28 days ఇస్ రెగ్యులర్ సైకిల్. కానీ అంత స్ట్రిక్ట్గా 28 అనుకోకర్లేదు. ఒక వారం ముందైనా పర్లేదు, ఒక వారం తర్వాత అయినా పర్లేదు. సో 21 to 35 is normal periods. బట్ వాట్ ఎవ్రీబడి షుడ్ రిమెంబర్ ఇస్, ఎవ్రీబడి మనకు హైట్ ఎట్లా స్టాటిక్ ఉంటుందో పీరియడ్స్ కూడా స్టాటిక్ ఉంటాయి. సపోజ్ సంబడి హ్యాస్ ఎ 27 day సైకిల్ రెగ్యులర్లీ, వాళ్ళకి 35 అయిందనుకోండి, అది అబ్నార్మల్ చూపించుకోవాలి. సో ఈవెన్ ఇఫ్ ద రేంజ్ ఇస్ 21 to 35, బట్ ఇఫ్ ఇట్ ద ప్యాటర్న్ చేంజెస్ దే షుడ్ సీ ఎ గైనకాలజిస్ట్. అండ్ ఎన్ని రోజులు బ్లీడింగ్ కావాలి? 3 to 7 days ఇస్ యావరేజ్.
క్లాట్స్ ఉండకూడదు, నార్మల్ ఫ్లో ఉండాలి. అగైన్ somebody has 3 days bleeding, it changes to 7 days, they should go and see the gynecologist. They should not think 3 to 7 days is the range. Okay. Now let's move on to the topic that most of the teen moms will be worrying these days, that is early menarche. ఎందుకు ఈ మధ్యకాలంలో చాలా ఎర్లీ యంగ్ గర్ల్స్లో మనము మెనార్క్ అటైన్ అవ్వడం చూస్తున్నాం? యాక్చువల్లీ క్వైట్ వరింగ్. ఎంత చిన్న పిల్లలు వచ్చేస్తున్నారంటే మెనార్కి అని 7-8 years కూడా వచ్చేస్తున్నారు. వాట్ ఈస్ ఐడియల్ ఏజ్? ఐడియల్ ఏజ్ ఇస్ 12 years. ఓకే, ఒక సంవత్సరం ముందు తర్వాత అయినా పర్లేదు. ఐడియల్ ఏజ్ ఫర్ మెనార్కి ఇస్ 12 years. బట్ ఎందుకు ఇలా అవుతుంది, తొందరగా ఎందుకు వస్తున్నారు? 4 important reasons. ఓకే, ఎవరికైనా కూడా బాడీలో ఒక ప్రపోర్షన్ ఆఫ్ ఫ్యాట్ ఉండాలి. ఫ్యాట్ ఉన్నప్పుడు ప్యూబర్టీ ట్రిగర్ అవుతుంది. ఇప్పుడు ఏమైంది, కంపేర్ టు 30-40 years న్యూట్రిషన్ గర్ల్స్లో బాగా ఆబ్వియస్లీ ఇంప్రూవ్ అయింది. సో ఫ్యాట్ కొంచెం తొందరగానే వచ్చేస్తుంది. సో ఫ్యాట్ తొందరగా వచ్చినందుకు ట్రిగర్ అవుతుంది. ఈ ఫ్యాట్ ఇంకెందుకు వస్తుంది? సెడెంటరీ లైఫ్ స్టైల్, స్పోర్ట్స్ యాక్టివిటీస్లో బయటికి వెళ్ళి పరిగెత్తి ఆడుకుంటూ చేసేది లేదు, అండ్ ఆల్ ప్రాసెస్డ్ ఫుడ్, రెడీమేడ్ ఫుడ్, ఆర్డర్ ఆన్ స్విగ్గీ, జొమాటో అండ్ ఈట్ ఇట్. సో దట్స్ ద ఫ్యాట్ ప్రపోర్షన్. సెకండ్ థింగ్ ఈజ్ ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్. ఎన్ని అసలు స్టోర్డ్ ఫుడ్ అండ్ ప్రిజర్వ్డ్ ఫుడ్ తింటున్నాము, అందులో ఉండే బీపీఏ, థాలెట్స్ ఇట్లాంటివన్నీ దే మిమిక్ ద ఈస్ట్రోజన్. అండ్ బాడీ ఏమనుకుంటుంది, నాకు ఈస్ట్రోజన్ వచ్చేసింది, ఐమ్ రెడీ టు మెన్స్ట్రుయేట్ అన్న ధోరణిలోకి వెళ్ళిపోతుంది. అండ్ ప్లాస్టిక్స్. ఐ వుడ్ రికమెండ్ ఆల్ మదర్స్ టు స్టాప్ యూజింగ్ ప్లాస్టిక్స్ ఫర్ దర్ డాటర్స్. దెన్ ద థర్డ్ థింగ్, అసలు మదర్కి ఏ ఏజ్లో మెనార్కి వచ్చింది, దట్స్ ఒకవేళ అమ్మకి తొందరగా వస్తే పాపకి తొందరగా వచ్చే అవకాశం చాలా ఉంటుంది. ఫోర్త్, వెరీ ఇంపార్టెంట్, స్క్రీన్ టైమ్ అండ్ స్ట్రెస్. ఇంట్లో పరిస్థితులు బాగలేకపోతే ఆ స్ట్రెస్ పిల్లల మీద పడుతుంది. స్క్రీన్ చాలాసేపు ఎక్కువ చూస్తుంటే ఆల్ దిస్ విల్ కాజ్ కార్టిసాల్ రిలీజ్ ఫ్రమ్ ద బ్రెయిన్ అండ్ దట్ స్టిమ్యులేట్స్ ద ఈస్ట్రోజన్ అండ్ ద బాడీ థింక్స్ ఐమ్ రెడీ టు మెన్స్ట్రుయేట్. సో స్క్రీన్ టైం ఎక్కువ ఉన్నా కూడా తొందరగా పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మదర్స్ హ్యావ్ టు వాచ్ హౌ మచ్ స్క్రీన్ టైమ్ దే ఆర్ గివింగ్ టు దేర్ కిడ్. సో నేను వింటూ ఉంటాను, వీఆర్ బోర్న్ విత్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అని. అంటే ఎర్లీ మెనార్కీ అంటే ఎర్లీ మెనోపాజ్ అని తీసుకోవచ్చా? 2 different questions. All of us are really born with a fixed number of eggs. పుట్టినప్పుడు ఒక 2 కోట్ల దాకా ఉంటాయి. పుట్టినప్పుడు 2 కోట్ల దాకా ఉంటాయి ఎగ్స్. ప్యూబర్టీ వచ్చేసరికి 4 లక్షలు మిగులుతాయి. ఈ 4 లక్షలని రెగ్యులర్గా వాడుకుంటుంటాం. ప్రతి నెల ఒక 500 to 1000 వరకు వాడుకుంటాం. బట్ మన స్పెండింగ్ హ్యాబిట్ ఎట్లా ఉంటుందో మన బాడీకి ఊసైడ్ స్పెండింగ్ హ్యాబిట్ కూడా అట్లే ఉంటుంది. కొంతమంది తొందరగా వాడేసుకుంటారు, తొందరగా మెనోపాజ్ వస్తుంది. బట్ ఎర్లీగా మెనార్కీ వచ్చినందుకు ఎర్లీ మెనోపాజ్ రాదు. ఎర్లీ మెనార్కీ వచ్చినా కూడా సేమ్ 4 lakhs కొంతమంది పొదుపుగా వాడుకుంటారు. ఇట్స్ నథింగ్ ఇన్ దేర్ హ్యాండ్స్, ఇట్ హ్యాపన్స్ అండ్ దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్, దే డోంట్ నీడ్ టు బ్లేమ్ దెమ్సెల్వ్స్. బట్ it happens and early menarche does not mean early menopause. Okay, done. And ఇంకొకటి అడగడం మర్చిపోయాను, PCOS ఉన్నప్పుడు మనం చాలా మంది ఒబేస్ అండ్ ఓవర్ వెయిట్ వాళ్ళలోనే మనం చూస్తూ ఉంటాము. ఈజ్ ఇట్ లైక్ ఓన్లీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలోనే PCOS వస్తుందా? There are 2 kinds of PCOS, obese PCO, lean PCO. లీన్ పీసీఓ కూడా ఉంటారు. ఈ ఒబీస్ పీసీని ట్రీట్ చేయడం చాలా ఈజీ. ఎందుకు, నువ్వు వెయిట్ తగ్గమని చెప్తాం, వీళ్ళకి ఏం చెప్పాలి, సేమ్ ఇష్యూస్. ఓవరీస్ లో ఫాలికల్స్ ఎక్కువ ఉంటాయి, ఆండ్రోజన్ ఎక్సెస్ ఉంటుంది, అండ్ పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. అసలు ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు కూడా వీళ్ళని తగ్గేసి రమ్మా అంటే ఓవ్యులేట్ అయిపోతారు, చక్కగా స్పాంటేనియస్ కన్సెప్షన్ వస్తుంది. ఫర్టిలిటీలో లీన్ పీసీఓ ఇస్ ద వర్స్ట్ నైట్ మేర్. ఎక్కువ డ్రగ్ ఇస్తే చాలా ఫాలికల్స్ వచ్చేస్తే, తక్కువ డ్రగ్ ఇస్తే రెస్పాండ్ కాదు. But for them also, exercise matters a lot. Exercise does change the hormonal profile. వాళ్ళ డైట్ చెప్పలేము కానీ ఎక్సర్సైజ్ చేస్తారు. వాళ్ళ బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ అండ్ మజిల్ పర్సెంటేజ్ ఆల్టరేషన్ వల్ల కొంత ఇంపాక్ట్ ఉంటుంది. And also the exercise produces happy hormones and that relaxes whatever stress hormones are there, that also causes ovulation. That also improves ovulation. Okay. అసలు PCOS ఎందుకు వస్తుంది? డయాబెటీస్ గురించి అందరం వినుంటాం కదా. డయాబెటీస్ లో ప్రాబ్లం ఉన్న హార్మోన్ ఏంటి? ఇన్సులిన్. Surprisingly, insulin is the same hormone which causes problem in PCO also. అసలు ఏం జరుగుతుంది, ఫుడ్ తింటాం, తినగానే ఏమవుద్ది, బ్లడ్లోకి గ్లూకోజ్ వచ్చేస్తుంది. ఈ గ్లూకోజ్ ఏం చేస్తుంది, ప్యాంక్రియాస్ని ఇన్సులిన్ రిలీజ్ చేయమంటుంది. ఇన్సులిన్ ఏం చేయాలి, ఈ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని సెల్లోకి పంపించాలి. పీసీఓలో ఏమవుతుంది, ఇన్సులిన్కి రెసిస్టెన్స్ ఉంటుంది. సో ద ఫుడ్ కీప్స్ కమింగ్, గ్లూకోజ్ కీప్స్ కమింగ్, ప్యాంక్రియాస్ నువ్వు ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది కానీ సెల్ పనిచేయదు, రిసెప్టార్స్ వోంట్ వర్క్, సెల్ డజంట్ టేక్ గ్లూకోజ్. ఈ ఇన్సులిన్ ఏమనుకుంటారు, అరే నేను ఇంకా ఎక్కువ రిలీజ్ చేయాలేమో, ఇంకా ఎక్కువ ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువైపోతాయి.
ఇప్పుడు ఒక బేబీ కనుక మాట వినకపోతే ఇంకా ఎక్కువ చెప్పాలి మన పేరెంట్స్ అనుకుంటారు, ఇది ఇందే అవుద్ది, మళ్ళీ ఇన్సులిన్ వస్తుంది. సో ఇప్పుడు బాడీలో ఏమైంది, బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువ ఉంది, ఇన్సులిన్ ఎక్కువ ఉంది. సో దిస్ ఈ హై ఇన్సులిన్ లెవెల్స్ విత్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ పాలిసిస్టిక్ ఓవరీస్. దాన్ని బ్రేక్ చేస్తే మిగిలినవన్నీ బ్రేక్ అయిపోతాయి. ఓకే, డెఫినెట్లీ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తోనే చాలా మంది డార్క్ నెక్ తో వస్తూ ఉంటారు. వెల్వెటీ డార్క్ నెక్, అది అకాంతోసిస్ నైగ్రికెన్స్ అని అంటాం. చాలా మందికి మీరు వెయిట్ తగ్గాలి అని అంటే నేను అది చూసుకుంటాను మేడం, మీరు క్రీమ్స్ ఇవ్వండి, మీరు కెమికల్ పీల్స్ చేయండి అని అంటూ ఉంటారు. బట్ ఎవ్రీ టైమ్ వెన్ దే కమ్ ఫర్ ద సెషన్ ఐ కీప్ చెకింగ్ దేర్ BMI, వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ అవన్నీ చెక్ చేసి చూస్తూ ఉంటాం. సో దానిలో ఏం తేడా లేదు. అప్పుడు వెన్ ఐ టెల్ దెమ్ రిపీటెడ్గా మనం చెప్పేసరికి ఒక్కొక్కసారి మనం వాళ్ళని జడ్జ్ చేస్తున్నామేమో అని అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ జడ్జింగ్, దట్ ఈస్ రియలీ ఓవర్ వెయిట్ వల్ల ఇన్సులిన్, ఓవర్ వెయిట్ వల్ల ఆ ఇన్సులిన్ లెవెల్స్ పెరిగి దానివల్ల ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ పెరిగి అకాంతోసిస్ రావటము, యాక్నీ ఉండటము, చాలా మందికి హెయిర్ థిన్నింగ్ ఉండటం చూస్తుంటాం. సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకుంటూ ప్యారలీ ఇఫ్ యూ డూ కెమికల్ పీల్స్ అండ్ ఆల్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంటుంది. ట్రూ. ఐ ఆల్వేస్ వెన్ దే కమ్ టు మీ అకాంతోసిస్ కోసం ఆబ్వియస్లీ నన్ను అడగరు. ఐ నోటీస్ ఇట్ వెన్ దే కమ్ ఫర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ ఐ నోటీస్ చేసినప్పుడు చెప్తాను, అమ్మ ఈ మూడు కూడా ఉన్నాయి, ఇఫ్ యూ బ్రేక్ దీస్ 2 things, ఒకటి లో కార్బ్ డైట్ అండ్ ఎక్సర్సైజ్, ఇవి ఇన్స్టెంట్గా మాయం కావు, బట్ ఫ్యూచర్లో రాకుండా ఉంటాయి. ఐ ఆబ్వియస్లీ రిఫర్ దెమ్ టు డెర్మటాలజిస్ట్ ఇఫ్ దే వాంట్, బట్ ఎంత చిన్న 2 చేంజెస్తో దర్ లైఫ్ విల్ బి సో డిఫరెంట్. అది కానీ అది మనం చెప్తే కాదు, మీరు అన్నట్టుగా ఇట్ షుడ్ గెట్ ఫ్రమ్ విదిన్ దెమ్. ఈ ఎర్లీ మెనార్కి చూస్తున్నప్పటి నుంచి వీఆర్ లైక్ ఒక 12 years 13 yearsలో రావాల్సిన యాక్నీ చాలామంది యంగ్ గర్ల్స్ లైక్ 9 years 10 years వాళ్ళు కూడా యాక్నీ ఇష్యూతో రావటము అండ్ హెయిర్ లాస్ ఇష్యూతో కూడా వస్తున్నారు చాలా యంగ్. ఇంతకుముందు అయితే యంగ్ గర్ల్స్లో హెయిర్ లాస్ ఇష్యూ అంటే ఎక్సెప్ట్ ఫర్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏమి ఉండేది కాదు, ఓన్లీ విటమిన్ డెఫిషియన్సీసో ఏదో ఉంటే అది కరెక్ట్ చేస్తే చాలా వరకు కరెక్ట్ అయ్యేది. ఇప్పుడు ఆ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా వాళ్ళకి ఎర్లీగా ఈ హెయిర్ లాస్ రావటం అండ్ ఇంకా ఒబేసిటీ ఉండటం, చైల్డ్హుడ్ ఒబేసిటీ పెరిగిపోవటం డ్యూ టు సెడెంటరీ లైఫ్ స్టైల్ కానివ్వండి అట్లా. సో చాలా ఎర్లీగా కూడా ఈ కంప్లైంట్స్ తో వస్తూ ఉన్నారు చాలా మంది. సో నా దగ్గరికి వచ్చినప్పుడు మదర్ కి ఎడ్యుకేట్ చేస్తాను, మరి స్క్రీన్ టైం తగ్గించండి, ఎక్సర్సైజ్ చేయించండి. ఎక్సర్సైజ్ అంటే పిల్లలకు చాలా కష్టం ఆబ్వియస్లీ, సో యాజ్ దెమ్ జాయిన్ సమ్ స్పోర్ట్ యాక్టివిటీ అండ్ మేక్ ఇట్ ఎ రెగ్యులర్ హ్యాబిట్, ట్రై డిఫరెంట్ స్పోర్ట్స్ అంటిల్ దే గెట్ యూస్డ్, ఇవన్నీ చెప్తాను. ఆ తర్వాత మీకు పంపిస్తాను, అప్పుడు మీరేం చేస్తారు? సో చాలా మందికి డౌట్ ఉంటుంది, మదర్స్ కూడా అడుగుతుంటారు, మేడం ఓకేనా ఈ ఏజ్లో క్రీమ్స్ వాడచ్చా అని చెప్పేసి. సో యాక్నీ ఉన్నప్పుడు డెఫినెట్గా క్రీమ్స్ వాడాలి, ఎందుకంటే వాడకపోతే దట్ మే లీడ్ టు సీక్వెలీ లైక్ యాక్నీ స్కార్స్ ప్రొడ్యూస్ అవ్వటము, లైక్ యాక్నీ స్కార్స్ ఎక్కువైపోవటం జరుగుతూ ఉంటుంది. సో యాక్నీ స్కార్స్ దాకా వెళ్ళింది అంటే రెస్పాన్స్ విల్ బీ లైక్ రెస్పాన్స్ తక్కువైపోతుంది, కాంప్రమైజ్ రిజల్ట్స్ వస్తాయి, ఫ్యూచర్లో మనం ప్రొసీజర్స్ చేయాల్సి వస్తుంది, దట్ టు కాంప్రమైజ్ రిజల్ట్ వస్తుంది. అదే మనం యాక్నీ స్టేజ్లోనే దాన్ని అరెస్ట్ చేయగలిగితే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆబ్వియస్లీ అంత పవర్ఫుల్ క్రీమ్స్ పెట్టము అంత యంగ్ కిడ్లో, మైల్డ్ క్రీమ్స్ అట్లీస్ట్ టాపికల్ క్రీమ్స్ వాడుకోవచ్చు. అండ్ ఒకవేళ అన్వాంటెడ్ హెయిర్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, చాలా కాన్షియస్ ఫీల్ అవుతారు యంగ్ గర్ల్స్, మేల్ ప్యాటర్న్లో అప్పర్ లిప్ ఏరియాలో కానీ చిన్న ఏరియాలో కానీ ఎక్సెసివ్ హెయిర్ ఉంటే వాళ్ళలో ఏంటి అని అంటే వి ట్రై టు ఎడ్యుకేట్ దెమ్. 16 years వరకు వెయిట్ చేయగలిగితే పర్వాలా, 16 years నుంచి చేసుకోవచ్చు అని చెప్తాను. లేదు అన్నప్పుడు వి సీ ద ఏజ్ ఆఫ్ అటైనింగ్ మెనార్క్ అటైన్ అయిన తర్వాత అట్లీస్ట్ 3 years అయితే వి స్టార్ట్ డూయింగ్ లేజర్ హెయిర్ రిడక్షన్. All mothers with young girls, if your girls have acne, please see dermatologist. But for hair, wait till they turn 16. If they are very conscious and all, menarche attain అయిన తర్వాత 3 years కి they can start. ఇంకొకటి చాలా కామన్ సిమ్టమ్ నా దగ్గరకు వచ్చి, మేడం నాకు యాక్నీ ఉండదు అసలు, బట్ ప్రీ మెన్స్ట్రువల్లీ పీరియడ్కి ముందు ఒక 2-3 యాక్నీ వస్తాయి అని అంటుంటారు. వాట్ ఈస్ దిస్ ప్రీ మెన్స్ట్రువల్ ఫ్లేర్ ఎందుకు వస్తుంది అంటారు? ఇట్స్ వెరీ కామన్. అండ్ కొంతమందికి ఫస్ట్ పింపుల్ వచ్చేస్తే 2-3 daysలో పీరియడ్ వచ్చేసి తెలిసిపోతుంది. సో ఏమవుతుందంటే 2 హార్మోన్స్ ఉంటాయి బాడీలో, ఈస్ట్రోజన్ ఒకటి, ప్రొజెస్ట్రాన్. ఈ 2 చాలా డీప్ ఫాల్ అవుతుంది జస్ట్ బిఫోర్ పీరియడ్స్. ఈ ఫాల్ అయినప్పుడు ఈ స్కిన్ ఆయిల్ అయిపోతుంది, సీబం వచ్చేస్తుంది, ఆ పోర్స్ అన్ని బ్లాక్ అయిపోయి యాక్నీ ఫ్లేర్ అప్ అనేది ఉంటుంది. సో ఈ ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్లో ఈ యాక్నీ ఫ్లేర్ అప్, కొంచెం రెడ్నెస్, ఇవే కాకుండా ఇంకేమైనా సిమ్టమ్స్ ఉంటాయా? అదర్ సిమ్టమ్స్ కొంచెం హెడేక్స్ వస్తాయి కొంతమందికి, బ్రెస్ట్ టెండర్నెస్ ఉంటాయి, బ్లోటింగ్ ఉంటుంది. ఇవి బేరబుల్ ఉన్నప్పుడు వీళ్ళకి కూడా ఇండికేషన్ ఐమ్ గోయింగ్ టు గెట్ ఎ పీరియడ్, అండ్ సమ్టైమ్స్ ఇట్ క్యాన్ బి అన్బేరబుల్, దెన్ దే హ్యావ్ టు సీక్ హెల్ప్ గైనకాలజిస్ట్. ఓకే, ఒకవేళ సిమ్టమ్స్ కనుక అన్బేరబుల్ అనిపిస్తే ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్కి కూడా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయొచ్చు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, చాలామంది వితౌట్ కన్సల్టింగ్ గైనకాలజిస్ట్ దే కీప్ టేకింగ్ టాబ్లెట్స్ టు పోస్ట్పోన్ దేర్ పీరియడ్స్.
చాలా కామన్గా చేస్తుంటారు, పూజ ఉందనా, ఫంక్షన్ ఉందనా, పెళ్ళి ఉందనా, దే కీప్ టేకింగ్ ద టాబ్లెట్స్. అది సేఫా తీసుకోవటం? అడపదడప పర్లేదు, సంవత్సరానికి ఒకసారి పర్లేదు, వన్స్ ఇన్ వైల్, బట్ డోంట్ మేక్ ఇట్ రెగ్యులర్ హ్యాబిట్. ఏమవుతుందంటే అండర్లైన్గా ఏం ప్రాబ్లం లేకపోతే కొత్త ప్రాబ్లం క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. ఆర్ ఏమైనా అండర్లైన్ ప్రాబ్లం ఉంటే అది మాస్క్ అయిపోయి అసలు ఉందని కూడా తెలియకుండా గడిపేస్తుంటారు. సో వన్స్ ఇన్ వైల్ ఈజ్ ఓకే. And definitely when somebody wants to postpone pills, this is very common question I get from relatives. ఎప్పుడు స్టార్ట్ చేయాలి? 3 days ముందు స్టార్ట్ చేయాలి. 3 days నాకు ఇవాళ పీరియడ్ వస్తుంది, వాళ్ళు స్టార్ట్ చేస్తుంది అనుకుంటే అప్పటికి పీరియడ్ విల్ బి ఆల్మోస్ట్ సెట్టింగ్ అండ్ ఇట్ వోంట్ వర్క్. అండ్ ఎప్పుడు ఆపేయాలి? ఏ రోజు దాకా వద్దో ఆ రోజు వరకు వాడుకుని ఆపేసేయచ్చు. బట్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అలారం పెట్టినట్టు రెగ్యులర్గా టైం తీసుకోవాలి. కొంచెం ముందు తీసుకున్న మిస్ చేసినా మధ్యలో బ్లీడింగ్ వచ్చే ఛాన్స్. సో అడపదడప తీసుకోవచ్చు, రెగ్యులర్గా తీసుకోవద్దు, అండ్ 3 రోజుల ముందు స్టార్ట్ చేయాలి. కొంతమంది అడుగుతూ ఉంటారు, ప్రీపోన్ చేసుకోవచ్చా నా పీరియడ్ని అని. ఈజ్ ఇట్ పాసిబుల్? సంథింగ్ విచ్ ఇస్ ఐ డోంట్ నో వై పీపుల్ థింక్ ఇట్ క్యాన్ బి ప్రీపోన్. ఏమవుతుందంటే ఐ గివ్ ఎనీ హార్మోన్, దెన్ విదిన్ 1 week లోపల పీరియడ్ వస్తుంది. ఆ 1 week లోపల ఫస్ట్ డే వస్తుంది, సెకండ్ డే వస్తుంది, సెవెంత్ డే వస్తుంది, తెలియదు. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు పోస్ట్పోన్ దాన్ ప్రీపోన్. బట్ హూ కెన్ ప్రీపోన్? సంబడి హ్యాస్ మ్యారేజ్ ఇన్ 3 months టైం. వాళ్ళు అప్పుడు వచ్చేసి స్కెడ్యూల్ చేసుకోవచ్చు, 1 month ప్రీపోన్ చేసుకుని ఆ పీరియడ్ టైంలో రాకుండా అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. కానీ నాకు ఈ వారంలో వద్దు ఇప్పుడు కావాలి అనేది మాత్రం అట్లా చేయలేము. సో అందరూ చూడండి, చాక్లెట్లు తినేసినట్టు పీరియడ్ పోస్ట్పోన్మెంట్ టాబ్లెట్స్ తీసుకోవద్దు. సో గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి, ఏ రకమైన డౌట్ ఉన్నా కానీ కన్సల్ట్ చేసి తీసుకోవటం బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ సెల్ఫ్ అడ్మినిస్ట్రేటింగ్. కరెక్ట్. ఓకే. చాలా మంది PCOS ఉన్న గర్ల్స్ చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉంటారు. ఒక్కొక్కసారి అయితే టయర్డ్ అయిపోతారు అండ్ దే కీప్ బ్లేమింగ్ దెమ్సెల్వ్స్. ఎందుకు నాకే ఇట్లా జరుగుతుంది, నాకు ఎన్ని చేసినా కూడా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అని, ఎక్సర్సైజ్ అని ఎన్ని చేసినా కూడా తగ్గట్లేదు అని. వాట్ ఈస్ దట్ వన్ అడ్వైస్ యూ గివ్ టు ఆల్ ద women with PCOS so that will help deal with it? I'll give 2 actually. Stop self blaming. Accept it. PCOనే కాదు, ఏ ప్రాబ్లం అయినా ఫస్ట్ యాక్సెప్ట్ చేసేస్తే సగం ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టే. 1 యాక్సెప్ట్, 2 లైఫ్ స్టైల్, డయట్ అండ్ ఎక్సర్సైజ్. ఓకే. సో ఆల్వేస్ ఫోకస్ ఆన్, నేను కార్బోహైడ్రేట్ మానేమనట్లేదు, ఎంజాయ్ లైఫ్, ఎంజాయ్ లైఫ్. రెగ్యులర్గా తినకండి, అప్పుడప్పుడు ఎంజాయ్ చేయండి. ఓకే. సో ఫస్ట్ యాక్సెప్ట్ ఇట్ అండ్ మెయింటైన్ డయట్ అండ్ ఎక్సర్సైజ్ యాజ్ అ లైఫ్ స్టైల్ ఫర్ ఎవర్. ఓకే. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్. ఓకే. చాలా మంది ప్రెగ్నెంట్ అండ్ డెలివర్డ్ పేషెంట్స్ స్ట్రెచ్ మార్క్స్ గురించి thousands of rupees ఆయిల్స్ మీద స్పెండ్ చేస్తారు. నిజం చెప్పండి, అవి పని చేస్తాయా? సో నిజం చెప్పాలి అని అంటే స్ట్రెచ్ మార్క్ ఆయిల్స్ అనేవి స్ట్రెచ్ మార్క్స్ని తగ్గించడానికి పనిచేయవు, బట్ కొంచెం ఎలాస్టిసిటీ పెంచడానికి ఎ గుడ్ మాయిశ్చరైజర్, జనరస్ అమౌంట్ ఆఫ్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. సో దట్ కొంచెం స్కిన్ ఎలాస్టిసిటీ బెటర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అంతేగాని స్ట్రెచ్ మార్క్స్ తగ్గిపోతాయి అని చెప్పి క్రీమ్స్ వాడితే అది అసలు యూజ్ ఉండదు. ఏంటంటే మనం మాయిశ్చరైజ్ చేసుకుంటూ ఉంటే స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువ రాకుండా ఉండటానికి హెల్ప్ అవుతుంది అంతే. సో మాయం అయిపోవడానికి అయితే అస్సలు కాదు. ఓకే. సో వాట్ ఈస్ ద సొల్యూషన్ మరి? సో దానికి ప్రొసీజర్స్ ఉంటాయి, లైక్ మైక్రోనీడ్లింగ్, రేడియో ఫ్రీక్వెన్సీ అని ఉంటుంది, అండ్ CO2 లేజర్ ఉంటుంది. సో స్ట్రెచ్ మార్క్ అపియరెన్స్ అనేది మనం తగ్గించుకోవచ్చు. ఫోకస్డ్గా స్ట్రెచ్ మార్క్ మీద చేస్తాము. ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే రెస్పాన్స్ అనేది అంత బెటర్గా ఉంటుంది. సో యూ రికమెండ్ పీపుల్ టు అప్రోచ్ యూ యాజ్ సూన్ యాజ్ ఆఫ్టర్ డెలివరీ యాజ్ పాసిబుల్. అండ్ ఎంత వరకు క్లియర్ అవుతాయి? అరౌండ్ 4 to 6 సెషన్స్ దాకా పట్టొచ్చు. యూజువల్ గ్యాప్ ఇస్ లైక్ 4 to 6 weeks గ్యాప్ లో 4 to 6 సెషన్స్. అంటే 50-60% అన్న లైట్ అయిపోతుంది. అరౌండ్ 60% వరకు మనం చెప్పాలి ఎర్లీగా అయితే. అదే చాలా ఇయర్స్ నుంచి ఉన్న స్ట్రెచ్ మార్క్స్ అయితే రెస్పాన్స్ రేట్ కొంచెం తక్కువగా ఉంటుంది. దట్ వి ఎక్స్ప్లెయిన్ అలైన్ ద పేషెంట్ బిఫోర్ రెస్పాన్స్ రేట్ అలా ఉంటుంది అని. Okay. And what are the common symptoms people come to you in pregnancy with the skin problems? Usually they come with ఇచ్చింగ్తో మాత్రం చాలామంది వస్తూ ఉంటారు. అదేనా LFTs ఒకసారి లివర్ ఫంక్షన్ టెస్ట్ చూసుకుంటూ ఉంటాము, ఒకవేళ అదేనా అబ్నార్మల్ ఉందా అని. ఒక్కొక్కసారి నార్మల్గా కూడా ఇచ్చింగ్ ఉండొచ్చు ప్రెగ్నెన్సీలో. అది నార్మల్ యాంటీహిస్టమిన్స్తో, క్యాలమైన్ లోషన్, అలోవెరా లోషన్తో అది సెటిల్ డౌన్ అయిపోతుంది. అన్లెస్ అంటే ఇఫ్ ఇట్ ఇస్ వెరీ సివియర్, అన్బేరబుల్గా ఉంది అట్లా అన్నప్పుడు ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్నల్గా ఏమైనా LFTs అబ్నార్మల్ ఉన్నాయా అని చెప్పేసి చూసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ లాట్ ఆఫ్ ఓవర్లాప్. సో మేమేం చేస్తామంటే ఇచ్చింగ్ అని వచ్చినప్పుడు యూజువలీ ఫర్ అస్ ఇట్ ఈస్ కామన్ ఇన్ ద లేట్ ప్రెగ్నెన్సీ, 7th month 8th monthలో ఫస్ట్ పొట్ట మీద స్టార్ట్ అవుతుంది, అండ్ దెన్ ఇట్ స్ప్రెడ్స్ ఇన్ టు హ్యాండ్స్ అండ్ లెగ్స్.
మేము ఆబ్స్టెట్రిక్ కోలిస్టేసిస్ అంటాము. ఓకే. ఆ బైల్ యాసిడ్ అనేది లివర్లోంచి వచ్చేసి స్కిన్ కింద సర్ఫేస్ కింద జమ అయిపోయి అక్కడ ఇచ్చింగ్ స్టార్ట్, ఇరిటేట్ చేసి ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో 2 విషయాలు చేస్తాం. ఒకటి మీరు చెప్పినట్టు క్యాలమైన్ లోషన్ ఇస్తాము, ఈ బైల్ యాసిడ్స్ బైండింగ్ మెడికేషన్ ఇస్తాం లిప్ 52 అట్లాంటివి ఉంటాయి. సో దాన్ని బైండ్ చేసేసుకుని ఇంకా స్కిన్ ఇరిటేట్ చేయకుండా ఉంటుంది. బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇట్స్ నాట్ ద ఇచ్చింగ్, దిస్ కాజెస్ డేంజర్ టు ద బేబీ. అలా వదిలేసి ఊరికి ఇచ్చింగ్ క్యాలమైన్ లోషన్ పెట్టుకుని ట్రీట్ అయిపోతే కాజ్ చూసుకుని బైల్ యాసిడ్స్ రేజ్డ్ ఉంటే కనుక తొందరగా డెలివరీ చేయించుకోవాలి. సమ్ టైమ్స్ we've seen cases where the baby dies at 9th month. It's very very alarming thing. Go to the dermatologist, but always see the gynecologist and your obstetrician who's taking care of pregnancy. మేము కూడా ఒకవేళ ఇచ్చింగ్ ఉన్న ప్రతి క్లయింట్ కి డెఫినెట్గా LFTs అండ్ ఈయోసినోఫిల్స్ ఏమైనా రేజ్డ్ ఉన్నాయా ఎందుకు అనేది ఒకసారి ఇవాల్యుయేట్ చేసుకుని చూసుకుని దాన్ని బట్టి we give usually. So now let's enter into the fun segment, that is myth or fact round. ప్రతి దానికి మీరు myth or fact అనేది చెప్పాలి with a short explanation wherever needed. First thing is childhood obesity is linked to PCOS in later life. Fact. Yeah, fact. Okay. Because as I said, ఫ్యాట్ ఎక్కువైపోయినప్పుడు ది ట్రిగర్స్ ద ప్యూబర్టీ ట్రిగర్ ఇచ్చేస్తుంది అండ్ దెన్ దే స్టార్ట్ గెటింగ్ ద పీరియడ్స్ అండ్ దిస్ ఫ్యాట్ విల్ ఇంక్రీజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ దట్ ఈస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ PCO. Okay. Screen time and sedentary lifestyle can affect puberty. It does affect. It increases cortisol. It triggers the puberty faster. Okay. Yeah. And consuming processed food or hormone treated chicken can cause early periods. I'll split into two. Processed food and chicken. Processed food is a myth. Processed food is a fact. And only BPA and phthalates will trigger the hypothalamus to produce hormones to have periods. చికెన్ ఇవన్నీ పౌల్ట్రీలో ఫెడ్ అయ్యి ఇచ్చిన ఉంటాయి కదా, ఈస్ట్రోజన్ ఫెడ్ అట్లాంటివి ఉన్నా కూడా దట్ ఈస్ట్రోజన్ వోంట్ కమ్ టు ద హ్యూమన్స్, అది అక్కడే అయిపోతుంది. చికెన్ తిన్నందుకు ప్రోటీన్ వస్తుంది, పరిగెడితే హెల్త్ బాగుంటుంది, కానీ దాని చికెన్ తింటే స్టెరాయిడ్ ట్రీటెడ్ చికెన్ ఇస్ అ మిత్. ప్రాసెస్డ్ ఫుడ్ ఇస్ అ ఫ్యాక్ట్. Can unmarried girls use tampons or menstrual cups during their menstrual cycle? Will it affect their virginity? Fact, it will 100% affect their virginity because they have to break the hymen. And basically it's very difficult for them to use. hymen intact ఉన్న వాళ్ళు స్పోర్టింగ్ యాక్టివిటీ రన్నింగ్ రెగ్యులర్ చేసే వాళ్ళకి ఆల్రెడీ హైమన్ ఉంటుంది కాబట్టి యూస్ చేయొచ్చు, కానీ ఎనీ యంగ్ గర్ల్ హూ ఇస్ నాట్ సెక్షువల్లీ యాక్టివ్ టు థింక్ అబౌట్ tampon and menstrual cup, they have to think twice. బట్ అన్సేఫ్ అని ఏం కాదు. అన్సేఫ్ కాదు, డిఫికల్ట్ ఫర్ దెమ్ టు టెక్నికల్ డిఫికల్టీ. ఓకే, సో ఇది చాలాసార్లు వింటూ ఉంటాము, యూ విల్ అవుట్ గ్రో PCOS ఆఫ్టర్ మ్యారేజ్ ఆర్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత PCOS వెళ్ళిపోతుంది, యూ డోంట్ నీడ్ టు టేక్ ట్రీట్మెంట్ ఫర్ ఇట్ అని అంటారు. ఇది ఇంటి చుట్టుపక్కల అమ్మమ్మలు ఆంటీలు వీళ్ళందరూ ఇవన్నీ సలహాలు మానేసి ప్రెగ్నెంట్ అయిపోతే PCOS అంతా పోతుంది, దానికి మెడికేషన్ అవసరం లేదు అంటారు. పీరియడ్స్ అప్పుడు పెయిన్ ఉంటే కూడా పెళ్ళి అయిపోతే ఇలాంటివన్నీ చెప్తారు. PCOS ఇందాక చెప్పినట్టు మన ముక్కు కళ్ళు చెవులు ఎట్లాగో that lady will have PCO with her for life. But they have to understand PCO is not a problem. Regular periods వచ్చిన నాళ్ళు ఏమీ జరగదు. Taking pills for PCOS is harmful in long run? Not at all. It's a myth. They can take when they want and it won't harm any long term in fertility or health. Early menses can affect their height. It's a fact. So ఇప్పుడు ఏంటి హైట్ ఎక్కడ మనకి మెయిన్గా లాంగ్ బోన్స్ ఇన్ ద లెగ్స్. మెనార్కి వచ్చిన తర్వాత ఈ లాంగ్ బోన్ ఎపిఫైసియల్ ప్లేట్ అంటే అది ఫ్యూజ్ అయిపోద్ది. ఫ్యూజ్ అయిన తర్వాత గ్రోత్ ఉండదు. సో ప్రాబ్లీ 1-2 months ఉంటుంది. That's a fact. Insulin resistance is reversible. Insulin resistance is totally reversible and that's a fact. Easily reversible by stopping eating carbohydrates or reducing eating carbohydrates. అండ్ కొంతమందిలో అయినా టాబ్లెట్స్ ఇవ్వాల్సి వస్తుందా మెట్ఫార్మిన్ అట్లా, ఇఫ్ ఇట్ ఈస్ టూ హై? వీ గివ్ దట్ యాజ్ అన్ ఆప్షన్. ఫర్టిలిటీ కావాలి, ఆల్రెడీ ఏజ్ ఎక్కువ ఉంది, 4 years నుంచి ట్రై చేస్తాను అట్లా ఉంటేనేమో మెట్ఫార్మిన్ అండ్ మయోనిస్టాల్ ఉంటాయి, ఇన్సులిన్ సెన్సిటైజర్స్ అవి ఇస్తాను. బట్ ఫర్ సంబడి యంగ్ అండ్ నాట్ ఈవెన్ సీకింగ్ ఫర్టిలిటీ వాళ్ళకి మాత్రం వీ జస్ట్ గివ్ లైఫ్ స్టైల్ అడ్వైస్. పెయిన్ డ్యూరింగ్ పీరియడ్ ఇస్ కామన్, వన్ షుడ్ బేర్ విత్ ఇట్. Pain during period is common, but one should not bear with it. If it's stopping their work, if it is stopping their work, if it's changing their routine, if they're taking time off work, and if they're not able to participate cooking and spending time with the family, they should seek gynecologist help, because they could be because of polyps or fibroids and any problem in reason undondchu. Bearable is a fact undachchu, unbearable accept cheyaddu, gynecologist consult a gynecologist. Stress can alter your menstrual cycle. Stress, cortisol.
will change the menstrual cycle. What all it can do? It can bring the period early, it can postpone the period, it can totally delay the period, it can increase the blood flow, it can reduce the blood flow. Okay, anything can happen. Anything can happen. బాడీలో స్ట్రెస్ ఉంటే ఆడవారికి ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది పీరియడ్స్. ఓకే, ఆ స్ట్రెస్ పీరియడ్ రాలేదని స్ట్రెస్తో మళ్ళీ వస్తారు. మేము ముందు స్ట్రెస్ పడకండి పీరియడ్ వచ్చేస్తుంది అని చెప్తారు. ఫస్ట్ మీ దగ్గరికి వస్తారు, తర్వాత హెయిర్ ఫాల్తో మా దగ్గరికి. సో స్టాప్ స్ట్రెస్సింగ్ అబౌట్ ఇట్ అండ్ ఇట్ విల్ ఆల్ బి ఫైన్. ఓకే, సో మై టర్న్ టు ఫైర్ fun questions. Done. Acne are seen only on the face. Hormonal acne. Hormonal acne. No, not like that. Chest meeda truncal acne is also very common in hormonal issues. Okay. So truncal acne kuda ravachu. Birth control pills are the solution for acne. So birth control pills are the solution for acne anedi em undadu. Hormonal acne also maybe due to thyroid valla ayundochu, insulin resistance valla ayundochu, or testosterone elevation or prolactin elevation. Aa cause ni batti treat cheyadam gaani anni hormonal acne ki we don't give birth control pills. And pregnancy glow, is that real? పార్ట్లీ రియల్. కొంతమందికి ప్రెగ్నెన్సీలో రియలీ గుడ్ స్కిన్ ఉంటుంది, కొంతమందికి ఏంటంటే ఆ ఓవర్ వెయిట్ వల్ల పిగ్మెంటేషన్ ఎక్కువ వచ్చేయటము, పింపుల్స్ ఎక్కువ అయిపోవటము, ఇట్లా చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. That might knock their confidence. Yes. Acne are seen only in females. No, hormonal acne not only in females, మేల్స్లో కూడా పాపం వాళ్ళు కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్తో ఆర్ ఎనీ అదర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే, థైరాయిడ్ కానీ అట్లా ఉంటే హార్మోనల్ యాక్ని ఉండే ఛాన్సెస్ ఉంటాయి మేల్స్లో కూడా. రెగ్యులర్గా వస్తారా ట్రీట్మెంట్కి మేల్స్? మేల్స్ కూడా ఇప్పుడు వస్తున్నారు, వాళ్ళు కూడా చాలా వై నాట్ మెన్ వస్తున్నారు. And do you recommend that they should come? Yes, definitely. Before it gets worse. Yes. Popping pimples makes it heal faster. No, not at all. It's an absolute myth. Popping pimples even makes it worse. Scarring వచ్చే ఛాన్స్ ఉంటుంది. So avoid popping pimples. And pregnant women can use sunscreen? Yes, they can use sunscreen, but they have to go for a physical or a mineral based sunscreen. Chemical sunscreens వాడకూడదు, ఫిజికల్ సన్ స్క్రీన్ వాడచ్చు డెఫినెట్గా. ఓకే, సో దట్ డిఫరెంట్ సన్ స్క్రీన్. ఎస్, ఫిజికల్ సన్ స్క్రీన్ ఏంటి అని అంటే ఇట్ విల్ జస్ట్ రిఫ్లెక్ట్ ద యూవీ రేస్. లోపలికి ఏమీ అబ్జార్బ్ చేసుకోదు, అదొక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. ఇట్ విల్ జస్ట్ రిఫ్లెక్ట్ ద యూవీ రేస్. కెమికల్ సన్ స్క్రీన్స్ అదేంటి అని అంటే అది లోపలికి అబ్జార్బ్ చేసుకుంటుంది. సో వీ హ్యాస్ టు అవాయిడ్ కెమికల్ సన్ స్క్రీన్స్ ఇన్ ప్రెగ్నెంట్ ఫీమేల్ ఆర్ లాక్టేటింగ్ ఫీమేల్స్ అయినా కూడా, కిడ్స్లో కూడా. ఓకే, ఫిజికల్ సన్ స్క్రీన్స్ ఆర్ బెటర్. ఈటింగ్ డైరీ ప్రోడక్ట్స్ విల్ ఇంక్రీజ్ యాక్నీ. ఎస్, ఇట్స్ అ ఫ్యాక్ట్. సో డైరీ అందరిలో కాదు, బట్ డైరీ ప్రోడక్ట్స్ తిన్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇంక్రీజ్ అవ్వటం, ట్రిగర్ అవ్వటం జరుగుతుంది కొంతమందిలో. దానివల్ల యాక్నీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, హెయిర్ ఫాల్ ఇస్ ఆల్వేస్ డ్యూ టు మినరల్ డెఫిషియన్సీ ఆర్ విటమిన్ డెఫిషియన్సీ? నో, ఇట్స్ నాట్ ఆల్వేస్ డ్యూ టు విటమిన్ డెఫిషియన్సీ. చాలా వరకు విటమిన్ డెఫిషియన్సీ అసోసియేషన్ ఉంటుంది డెఫినెట్గా, బట్ ఇట్ కుడ్ బి డ్యూ టు జెనెటిక్స్, ఇట్ కుడ్ బి డ్యూ టు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. సో మల్టిపుల్ కాజెస్. Multiple causes. Thank you for your great answers. Yeah, so thank you so much, doctor. It was a very insightful conversation. Possibly చాలా మంది PCOS పేషెంట్స్కి, చాలా మంది టీన్ మామ్స్కి ఈ కాన్వర్జేషన్ హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో మన ఆడియన్స్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎట్లా? ఫిజికల్గా అయితే ఐఎమ్ డాక్టర్ నర్మదా కటకం, జెనసిస్ ఫర్టిలిటీ అండ్ లాప్రోస్కోపీ సెంటర్. ఐ సిట్ అట్ కొత్తపేట అండ్ ఖాజాగూడ బ్రాంచెస్. ఓకే. ఇన్స్టాగ్రామ్ అయితే @Narmada Katakam హ్యాండిల్. ఓకే, ఆల్వేస్ అవైలబుల్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైనా ఏ రకమైన ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా, హార్మోనల్ ఇష్యూస్ ఉన్నా, ఎనీ కైండ్ ఆఫ్ గైనకలాజికల్ ఆర్ ఆబ్స్టెట్రిక్స్ ఇష్యూస్ ఉంటే డాక్టర్ నర్మదా కటకం గారు ఈస్ హియర్. మీరు విజిట్ చేయొచ్చు జెనసిస్ ఫర్టిలిటీ అండ్ లాప్రోస్కోపీ సెంటర్. థ్యాంక్ యూ.